అధికారిక స్టేచర్ ఉండే అధ్యక్ష. డిసెంబర్ 3, 2023 నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను అధికారంలో దించి ప్రతిపక్ష స్టేచర్ ఇచ్చిండ్రు అధ్యక్ష. అదేవిధంగా 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 8 సీట్లలో డిపాజిట్లు పోగొట్టి గుండు సున్నా ఇచ్చి ఆ పార్టీని మార్చరికి పంపించిందని చెప్పిండ్రు అధ్యక్ష. నేను ఈరోజు కూడా నా మాట కట్టుబడి ఉన్నా. డిసెంబర్ 3, 2023 కంటే ముందు ఆ పార్టీకి ఉన్న స్టేచర్ అధికారము డిసెంబర్ 3 తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఆ పార్టీకి ప్రతిపక్ష స్టేచర్ వచ్చింది. అదేవిధంగా 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్ట్రెచర్ మీద నుంచి ఆ పార్టీ ఈరోజు మార్చరీకి వెళ్ళిందని నేను చెప్పిన అధ్యక్ష. ఇందులో తప్పేముంది అధ్యక్ష? ఎందుకు వాళ్ళు వ్యక్తికి అన్వయించుకుంటున్నారు? ఈరోజు చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న కుర్చీ, హోదా, ముఖ్యమంత్రి పదవి ప్రజా తీర్పు ద్వారా కాంగ్రెస్ పార్టీకి నాకు అవకాశం ఇచ్చింది అధ్యక్ష. ఇక చంద్రశేఖరరావు గారి దగ్గర నేను గుంజుకోవడానికి ఏమున్నది అధ్యక్ష? నేనెందుకు కోరుకుంటాను అధ్యక్ష? వారు 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండాలి, వాళ్ళు ఎప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి, ఇక్కడ నేనుండి ప్రజలకు సేవలు అందించాలి, ప్రజా పరిపాలన అందించాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. అయితే గీతే ప్రతిపక్ష హోదా నుంచి ఒకవేళ వారు లేకపోతే ఆ కుర్చీ కోసం పోటీ పడే వాళ్ళు వాళ్ళ కుటుంబంలోనే ఉన్నారు అధ్యక్ష. 4 ఉన్నారు. వాళ్ళు ఎవరైనా అట్లా కోరుకుంటూ ఉండొచ్చు అధ్యక్ష. నేను ఎప్పుడు కోరుకోను అధ్యక్ష. నేను ఎప్పుడైనా ఎన్నికల్లో పోటీ పడి ప్రజా తీర్పు కోరి ప్రజల ఆశీర్వాదంతో బాధ్యత చేపట్టాలనుకుంటున్నా తప్ప వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ఎప్పుడు పోతాడా, ఎప్పుడు ఆ కుర్చీలో కూర్చుందామా? చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీ రామారావు గారే వారు దిగిపోతున్నారు, నేను ముఖ్యమంత్రి అవుతున్నాను, వారి అనుచరులు, వారితో సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, దయాకరావు గారు వీళ్ళందరూ ఆ రోజుల్లో మాట్లాడినారు అధ్యక్ష. ఇది వాస్తవము. ఉన్న ముఖ్యమంత్రిని, సిట్టింగ్ ముఖ్యమంత్రిని, కన్న తండ్రిని దించేసి కన్న కొడుకు కుర్చీలు ఎక్కాలని ఔరంగజేబు లాగా ఆలోచన చేసింది వాళ్ళ అధ్యక్ష, నేను కాదు. నేను వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యుడిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, పార్టీ అధ్యక్షుడిగా ప్రజా సమస్యల మీద కొట్లాడి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఎన్నికలలో ప్రజా తీర్పు కోరి ప్రజల తీర్పు మేరకు నేను ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. ఈరోజు తమరి ద్వారా నేను వారికి ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్న అధ్యక్ష. చంద్రశేఖరరావు గారు కూడా ఈ మాట చేరాలని నేను ఆశిస్తున్నా అధ్యక్ష. వారు ఆరోగ్యంగా ఉండాలి. ఈ మధ్యలో వాళ్ళు 71 సంవత్సరాల జన్మదినం పూర్తి చేసుకున్నారు. వారు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలి, వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి, ప్రజా సమస్యల మీద వారు సభకు వచ్చి మాట్లాడాలి. మా ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలు, సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన సలహాలు, సూచనలు ఇవ్వాలని మేము వారిని కోరుకుంటున్నాం. వారి సభలోకి రావాలని కూడా అనుకుంటున్నాం అధ్యక్ష. అదే సందర్భంలో దాదాపుగా ఈ 15 నెలలలో చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా 57,84,124 రూపాయల జీతభత్యాలు పొందిండ్రు అధ్యక్ష. కానీ వారు సభకు వచ్చింది 2 సార్లే అధ్యక్ష. 15 నెలలలో జరిగిన చట్టసభలకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు వచ్చింది 2 రోజులే. వారు నియోజకవర్గ స్థాయిలో పర్యటనలకు వెళ్ళలేదు, రాష్ట్ర స్థాయిలో పర్యటనలకు వెళ్ళలేదు, ప్రజా సమస్యల మీద వారు ఎక్కడ ప్రస్తావించిన సందర్భం లేదు. కానీ వారి 15 నెలలలో తీసుకున్న జీత భత్యాలు 57,84,124 రూపాయలు అధ్యక్ష. ప్రజాప్రతినిధి కూడా ప్రభుత్వ ఉద్యోగి జీత భత్యాలు తీసుకొని ఒకప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చిండ్రు అధ్యక్ష. ఇప్పుడు అవి కూడా డ్రాప్ చేసిండ్రు. మరి వారు వర్క్ ఫ్రమ్ హోమా, వర్క్ ఫ్రమ్ ఫామ్ హౌసా నాకు తెలీదు. వారు వాళ్ళ బాధ్యతలు నెరవేరుస్తలేరు. దయచేసి ఆ సభ్యులు ఇప్పటి దగ్గర ఇక్కడ ధర్నాలు చేసిన సభ్యులు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ముందు వెళ్ళి ధర్నా చేసి